హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. ఎగ్ బిర్యానీ అండి. ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ దమ్ బిర్యానీ. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి ఒక అరగంట నానబెట్టి పక్కకు పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోవాలండి. చూడండి, అలా వచ్చేంత వరకు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. నేను స్టీల్ బౌల్ పెట్టుకొని దాంట్లో రైస్ మునిగేంత వరకు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లోకి బిర్యానీ స్పైసెస్, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నిమ్మరసం పిండుకోవాలి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా మరగనివ్వాలండి. వాటర్ చూడండి అలా మరగాలి. మరిగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ దాంట్లోకి వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. 80% వరకు అన్నం దాంట్లోనే ఉడికిపోవాలి. నేను పక్కకు స్టవ్ మీద పెట్టేసుకున్నాను రైస్. ఆలోపు బాండి పెట్టుకొని ఎగ్స్ వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. చూడండి, మంచిగా వేగనివ్వాలి. ఎగ్స్ అనేది వేగితే టేస్ట్ బాగుంటాయి. దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఆనియన్స్, వేసుకొని కాస్త వేగనివ్వాలండి. వాటిని వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. మీరు ఎలా తింటే అలా కారం వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 కప్పు గడ్డ పెరుగు తీసుకున్నానండి నేను. గ్రేవీ మంచిగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని మంచిగా ఒక 10-15 మినిట్స్ కుక్ చేయాలండి. ఆయిల్లో మంచిగా కుక్ చేయాలి. ఇందాక మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దీంట్లోకి వేసుకొని కాస్త వేగనివ్వాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా అండి వేసుకొని చిన్న మంట మీద మంచిగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, మంచిగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందాక నేను ఉడకబెట్టుకున్నాను కదా రైస్, అది ఉడికిందండి. దాంట్లో నుండి ఆ బౌల్ నుండి ఈ బౌల్లోకి వేసుకోవాలి. లేయర్ లాగా మంచిగా వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ పైనుండి, కొత్తిమీర కొంచెం, మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అండి, నేను మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపి వేసుకుంటున్నాను. అది మన ఇష్టము, వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది. మంచిగా నెయ్యి వేసుకొని దమ్ పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ సరిపోతుంది. కరెక్ట్గా 10-15 మినిట్స్ మంచిగా దమ్ చేసుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఎంత బాగా ఉడికిపోయింది రైస్. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూడండి, పొడి పొడిగా వచ్చేసింది రైస్. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. బిర్యానీ రెడీ. ఎగ్ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.